మమ్మీస్ కిచెన్ ప్రేమతో ప్రేక్షకులందరికీ బోనాల శుభాకాంక్షలు. బోనాల పండగ వచ్చిందంటే ఇంట్లోనే కాదు ఊరు మొత్తం సందడి కదండి. ఇది 9 వారాలు జరుపుకుంటారు. యాక్చువల్గా బోనాల పండగ ఎందుకు చేస్తారంటే ఈ ఆషాఢ మాసంలో అమ్మవారు పుట్టింటికి వస్తుందని ఆనవాయితీ. అందుకే పుట్టింటికి వచ్చిన మన ఇంటి కూతురికి భోజనం సమర్పించడమే మన బోనాల పండగలో ఉన్న విశిష్టత. అయితే ఇలాగే ప్రతి సంవత్సరం ఎంతో సంతోషంగా బోనాల పండగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన షోని స్టార్ట్ చేద్దాం. మరి బోనాల పండగ సందర్భంగా ఈరోజు మనం చేస్తున్నాం కొబ్బరి రవ్వ అప్పాలు. మరి దానికి ఏం చేయాలంటే ముందుగా ఇక్కడ నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను. లేత పచ్చి కొబ్బరిని చక్కగా తురిమి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఇందులో ఫస్ట్ పచ్చి కొబ్బరి, అలాగే మైదా పిండి. పచ్చి కొబ్బరి ఎంత వేస్తున్నామో దాంట్లో సగం మైదా పిండి, మైదా పిండి ఎంత వేస్తున్నామో అంతే బియ్యం పిండి, అలాగే మైదా పిండి, బియ్యం పిండి ఇంకా సుజీ రవ్వ 3 సేమ్ క్వాంటిటీలో వేసుకోవాలి. సుజీ రవ్వ అంటే మన వాడుక భాషలో బొంబాయి రవ్వ అని అర్థం. ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం వంట సోడా, అలాగే చక్కెర. ఇవన్నీ వేసి ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను సోంపు తీసుకున్నాను. చాపింగ్ బోర్డ్ పైన సోంపు వేసుకున్నాను. అలాగే ఇలాచి, ఈ రెండిటిని మనం క్రష్ చేసుకోవాలి. ఏదైనా స్వీట్ చేసినప్పుడు సోంపు ఇంకా ఇలాచీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈ రెండింటిని కలిపి ఇలా క్రష్ చేసి వేస్తే ఇంకా బాగుంటుంది. అయితే ఇందులో ఉన్న ఇలాచీ తొక్కల్ని మటుకి మనం తీసేద్దాం. ఎందుకంటే అప్పాల మధ్యలో తగులుతుంటే అంత బాగుండదు. అందుకని ఓన్లీ ఈ సోంపు ఇంకా ఇలాచీ గింజలు మటుకి మనం క్రష్ చేసుకోవాలి. ఇలా క్రష్ చేసుకున్న తర్వాత ఈ పిండిలో సోంపు ఇలాచి పొడి వేసుకుందాం. దీన్ని కూడా ఒకసారి చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులో నెయ్యి, నెయ్యి కూడా వేసుకుని ఒకసారి చేత్తో కలుపుకుందాం. నెయ్యి కూడా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ పాలల్లో ఆల్రెడీ కుంకుమ పువ్వు వేసి పెట్టుకున్నాను. అందుకే పాలకు చూడండి ఎంత మంచి సాఫ్రాన్ కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు పాలు కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ పోసేసుకున్నాం అనుకోండి, ఆల్రెడీ కొబ్బరిలో పాలు ఉంటాయి కాబట్టి అది పచ్చిగానే ఉంటుంది. అందుకని కొంచెం పాలు పోసుకొని కలుపుకోవాలి. కొంచెం పాలు పోస్తూ మొత్తం పాలు ఇందులో పోసుకొని మనం జిలేబీ బ్యాటర్ ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి.
ఇలా మంచిగా జిలేబీ బ్యాటర్ లాగా కలిపేసుకోవాలి. అలాగే ఇక్కడ స్టవ్ ఆన్ చేసి షాలో ఫ్రై చేస్తున్నాం మనం ఈరోజు. ఒక ప్యాన్లో నూనె పోసుకొని కొంచెం చిన్న మంట పెట్టుకుంటే నూనె వేడవుతూ ఉంది. ఇక్కడ బ్యాటర్ కూడా రెడీగా ఉంది. ఇక్కడ బ్యాటర్ రెడీగా ఉంది. అలాగే నూనె కూడా ఆల్మోస్ట్ వేడైపోయింది. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకుందాం. ఇది ఆషాఢ మాసం కదా, ఇంట్లో కొత్తగా పెళ్ళైన కూతుర్లు అందరూ మళ్ళీ ఇంటికి వస్తారు కదా. ఈ 1 మంత్ అందరూ ఇంట్లో ఉంటారు. నిజంగా ఈ 1 మంత్ మొత్తం పండగలానే ఉంటుంది. ఇలా కొంచెం ఒక స్పూన్ బ్యాటర్ తీసుకొని వేడిగా ఉన్న నూనెలో వేయాలి. ఇలా అప్పాల్లాగా వేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత పైకి వస్తుంది. మళ్ళీ రెండో వైపు తిప్పుకోవాలి. ఇంకోటి కూడా వేగిపోయి ఉంటుంది ఆల్మోస్ట్. దీన్ని కూడా తిప్పేసుకున్నాం. మనం కొబ్బరి వేసాం కదా, వేగుతున్నప్పుడు పైకి కొంచెం కొబ్బరి వస్తుంది, ఏం పర్వాలేదు. మిగతాది మటుకి చక్కగా వేగిపోతుంది. ఈలోపు మనం ఒక ప్లేట్ పైన కిచెన్ నాప్కిన్ వేసుకొని రెడీగా పెట్టేసుకుందాం. ఈ ప్లేట్ ఇక్కడ పెట్టేసుకొని ఇలా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత తీసేయాలి. రెండోసారి వేసుకున్న అప్పాలు కూడా చక్కగా వేగిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లో వేసేసుకుందాం. ఇప్పుడు ప్లేట్ తీసుకొని ఇందులో ప్లేటింగ్ చేద్దాం. అమ్మవారికి ఎప్పుడు ఒకే రకంగా నైవేద్యం కాకుండా స్వీట్ లోనే ఇలా డిఫరెంట్ ఐటమ్స్ ఎన్నో చేసుకోవచ్చండి. ఎలా చేయాలో నేను చూపిస్తాను, మీరు నోట్ చేసుకొని తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే రెసిపీ నోట్ చేసుకున్నారు కదా. రవ్వ కొబ్బరి అప్పాలు తయారు చేయ విధానం. ముందుగా ఒక ఎంటీ బౌల్లో పచ్చి కొబ్బరి, మైదా పిండి, బియ్యం పిండి, సుజీ రవ్వ, వంట సోడా, చక్కెర అన్ని వేసి కలుపుకోవాలి. తర్వాత సోంపు, ఇలాచి తీసుకొని క్రష్ చేసుకొని ఆ పౌడర్ తో పాటు నెయ్యి కూడా వేసి ఈ మిశ్రమంలో కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం కుంకుమ పువ్వు పాలు వేస్తూ బ్యాటర్ ని కలుపుకుంటూ జిలేబీ బ్యాటర్ లాగా తయారు చేసుకోవాలి. ఫైనల్ గా రవ్వ కొబ్బరి మిశ్రమాన్ని డీప్ ఫ్రై చేసుకుని ప్లేటింగ్ చేసుకుంటే రవ్వ కొబ్బరి అప్పాలు చాలా బాగుంటాయి. ఒకవేళ మీరు కనుక ఈ రెసిపీని చూడడం మిస్ అయిపోతే మళ్ళీ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/ETV అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూడండి. మరి ఇదండి బోనాల పండగ సందర్భంగా మనం చేసుకున్న రవ్వ కొబ్బరి అప్పాలు. చాలా బాగా వచ్చాయి కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. లంచ్ బాక్స్ కోసం మనం చేస్తున్న మేతి పన్నీర్ రైస్. మెంతికూర ఎక్కువగా తీసుకోవడం వల్ల గొంతు మంట, యాసిడిటీ ప్రాబ్లమ్స్, అలాగే డయేరియా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అవి తొందరగా తగ్గిపోతాయి. టమాటాలతో ఫ్రైడ్ రైస్ చేసినా కూడా మనం కొంచెం చక్కెర వేస్తే కనుక టేస్ట్ మరింతగా పెరుగుతుంది.
ఇలాగే ఒక బౌల్లో వేసుకొని టీవీ చూస్తూ తింటే ఆహా ఎంత బాగుంటుందో. మళ్ళీ నేను సోమవారం రోజు లంచ్ బాక్స్ సెగ్మెంట్లో కలుస్తాను. అప్పటి వరకు ప్రేక్షకులందరికీ మరొకసారి బోనాల పండుగ శుభాకాంక్షలు.